పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్యయను యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తము. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడడు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును అతడికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వ్యపాకే చ పండితాః సమదర్శినః. విద్యావినయ సంపన్నుడగు బ్రాహ్మణుని యందును సునకము సునకమాంసము వండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి ఉందురు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాగ్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది అరిషడ్వర్గములు జయించును అట్టివాడు యోగి అనబడును. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః విగతేచ్ఛాభయక్రోధో యసదా ముక్త ఏవ సః. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకుని మోక్షాసక్తుడయ్యుండును అట్టివాడే ముక్తుడనబడును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతే. సకల యజ్ఞ తపఫలములను పొందువానిగను సకల ప్రపంచ నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. యం సన్యాస ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన.
అర్జున సన్యాసమని దేనినందురు దానిని కర్మయోగమనియు అందురు. అట్టి ఎడ సంకల్పత్యాగమనర్పని వాడు యోగి కాజాలడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారాదులు కర్మాచరణము గలవానికి ఆత్మ సంయమ యోగము లక్ష్యము. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలిలేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనో